10th డివిజన్ లో నేను కృష్ణమందిరం వీధి దగ్గర డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తానండి. ఇక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయండి. ప్రజలు నిజంగా చాలా అంటే చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయండి, ఎండ్ టు ఎండ్ రోడ్స్ చాలా బాగా చేశారు. కానీ ఇక్కడ చూడండి ఈ రోజు వీధులు ఎలా ఉన్నాయో, అసలు నడవలేని పరిస్థితి. టీడీపీ ప్రభుత్వానికి పేరు వస్తుంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయిపోయింది, గృహ నిర్మాణం కూడా కట్టారు, గ్రనైట్ తో కట్టారండి ఇల్లు, టిట్కో ఇల్లు. కానీ ఆ ఇల్లు ఇప్పుడు ఏమైపోయాయి, మూల పడున్నాయండి. అందరికీ భోజనం పెట్టే అన్న క్యాంటీన్స్ ఇప్పుడు ఏమైపోయాయి, ఏసీ షెల్టర్ బస్ స్టాప్స్ ఇచ్చారు, అవేమైపోయాయి. పబ్లిక్ టాయిలెట్స్ చాలా బాగా చేసి ఇచ్చారు, అవేమైపోయాయి. ఇలా ప్రశ్నించుకుంటూ పోతే చాలా అంటే చాలా ఉన్నాయండి. మీరు ఒక్కసారి May 13th ఎలక్షన్స్ వస్తున్నాయండి, మీ చేతుల్లో ఉంది. నిజంగా మీకు నెల్లూరు ఒక స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందాలి అంటే 100% టీడీపీ గవర్నమెంట్ ఓటేయండి, నారాయణ గారికి ఓటేయండి, ఎంపీగా BPR గారికి ఓటేయండి. మనందరం కలిసి నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా రూపొందిద్దాం.